స్టూడెంట్స్ నెక్స్ట్ 8th పేపర్లో చూద్దాం. ఇప్పటిదాకా మనము కీమోథెరపెటిక్ డ్రగ్స్ అని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. కీమోథెరపెటిక్ డ్రగ్స్లో మనకు 7 డ్రగ్స్ ఉన్నాయి. 7 డ్రగ్స్లో మనం 6 ఎక్స్ప్లెయిన్ చేసినాం. అవేంటి కొన్ని. నెంబర్ 1 చూద్దాం. ఆ 6 డ్రగ్స్ ఒకసారి చెక్ చేద్దాం. సల్ఫనిలమైడ్ ఫస్ట్ డ్రగ్, సెకండ్ డ్రగ్ డాప్సోన్, థర్డ్ వన్ పెన్సిలిన్ G, ఫోర్త్ వన్ క్లోరోక్వినైన్, ఫిఫ్త్ వన్ ఐసోనియాజైడ్, సిక్స్త్ వన్ సిస్ప్లాటిన్, సెవెంత్ వన్ AZT ఆర్ దీన్ని జిడోవుడిన్ అంటాం. ఇది కొంచెం పెద్దగా ఉంటుంది, మీకు లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జిడోవుడిన్ చాలా పెద్దగా ఉంటుంది, అంత అర్థం కాదు. ఇన్ కేస్ ఏమైనా ఆఫ్లైన్ పాసిబిలిటీస్ ఉంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం ఫస్ట్ స్టెప్లో ఏమో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. కీమోథెరపెటిక్ డ్రగ్స్లో కంప్లీట్ 7 డ్రగ్స్లో మనం 6 ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఒకటి ఉంది, అది AZT డ్రగ్ అనేది ఉంటుంది. దానికి వాట్సాప్లో మెసేజ్ పెడతాను. అది సింథసిస్ని ఒకసారి రాసుకొని నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దెన్ సెకండ్ స్టెప్లో, ఫస్ట్ స్టెప్లో కీమోథెరపెటిక్ డ్రగ్స్ తీసుకున్నాం. సెకండ్ స్టెప్లో ఏం తీసుకున్నాం చూడండి, డ్రగ్స్ యాక్టింగ్ ఆన్ మెటబాలిక్ డిజార్డర్స్. డ్రగ్స్ యాక్టింగ్ ఆన్ మెటబాలిక్ డిజార్డర్స్. దీంట్లో నెంబర్ ఆఫ్ డ్రగ్స్ ఉన్నాయి. ఏ టైప్ ఆఫ్ డ్రగ్స్ ఉన్నాయి? డ్రగ్స్ యాక్టింగ్ ఆన్ మెటబాలిక్ డిజార్డర్స్. డ్రగ్స్ యాక్టింగ్ ఆన్ మెటబాలిక్ డిజార్డర్స్. దీంట్లో ఎన్ని టైప్స్ డ్రగ్స్ ఉన్నాయి, ఆ టైప్స్కి ఏ టైప్ ఆఫ్ డ్రగ్స్ ఉన్నాయి, వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. డ్రగ్స్ యాక్టింగ్ ఆన్ మెటబాలిక్ డిజార్డర్స్లో ఫస్ట్ డ్రగ్ యాంటీ డయాబెటిక్ డ్రగ్స్. అన్ని వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దీంట్లో టైప్స్ అన్నమాట. నెంబర్ 2 యాంటీ ఇన్ఫ్లామేటరీ డ్రగ్స్. Number 3 cardiovascular drugs. Number 4 cardiovascular drugs. Number 4 antipyretics. Number 5 antacids. Drugs acting on metabolic disorders. Drugs acting on metabolic disorders లో ఈ 5 టైప్స్ ఉన్నాయి. ఆ 5 టైప్స్ ఏంటి వన్ బై వన్ మళ్ళీ చదువుతాం. యాంటీ డయాబెటిక్ డ్రగ్స్, యాంటీ ఇన్ఫ్లామేటరీ డ్రగ్స్. నెంబర్ 3 కార్డియోవాస్కులర్ డ్రగ్స్. నెంబర్ 4 యాంటీపైరెటిక్స్. నెంబర్ 5 యాంటాసిడ్స్. ఈ 5 టైప్స్ లో వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రగ్స్ యాక్టింగ్ ఆన్ మెటబాలిక్ డ్రగ్ ప్రాసెస్, మెటబాలిక్ డిజార్డర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెటబాలిక్ డిజార్డర్ అంటే ఏంటి? మెటబాలిక్ డిజార్డర్కి అగైనెస్ట్ తీసుకునే డ్రగ్స్ని మెటబాలిక్ డ్రగ్స్ యాక్టింగ్ ఆన్ మెటబాలిక్ డిజార్డర్స్. ముందు మెటబాలిక్ డిజార్డర్స్ అంటే ఏంటి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మెటబాలిక్ డిజార్డర్స్ అంటే మీనింగ్ ఏంటంటే యాక్చువల్గా మన బాడీలో నెంబర్ ఆఫ్ సిస్టమ్స్ ఉన్నాయి. సెంట్రల్ న్యూరో సిస్టమ్, దట్ మీన్స్ CNS, కంప్లీట్ బాడీ సిస్టమ్, ఇదంతా మెటబాలిక్ సిస్టమ్. దెన్ డైజెషన్ సిస్టమ్, నెంబర్ ఆఫ్ సిస్టమ్స్. ఆ నెంబర్ ఆఫ్ సిస్టమ్స్ పర్ఫెక్ట్గా అవ్వాలి. ఇన్ కేస్ ఆ పర్ఫెక్ట్ అవ్వకుండా ఏమైనా చేంజెస్ రాకుండా యాజ్ యూజువల్గా ఉండకుండా ఇంకేమైనా చేంజెస్ ఉన్నాయి, వాటిని ఏమంటున్నామంటే డిజార్డర్స్ అంటారు. మెటబాలిక్ డిజార్డర్ అంటారు. మెటబాలిక్ అనేది ఎట్లా ఉంటుంది, పర్టికులర్ ఆర్డర్లో ఉండాలి. వాటర్ తాగుతున్నాం,
సెంటెంట్ అయిన తర్వాత కంప్లీట్ ఏమవ్వాలి, డైజెస్ట్ అవ్వాలి. దెన్ నెక్స్ట్ ఏమవ్వాలి, ఫిల్టర్ అవ్వాలి. నెక్స్ట్ నుంచి యూరిన్ నుంచి బయట. ఇదంతా ఉంటే మెటబాలిక్ ప్రాసెస్. ఓవర్ వెయిట్ ఉన్నప్పుడు బయట నుంచి స్వెట్ వచ్చినప్పుడు ఏమవుతుంది, స్వెట్ నుంచి బయటకు వెళ్ళాలి. బయట హీట్ ఎక్కున్నప్పుడు లోపల ఉన్న వాటర్ పర్సెంట్ ఏమవుతుంది, బై స్వెట్గా బయటకు రావాలి. అంటే మెటబాలిక్ ప్రాసెస్. ఈ మెటబాలిక్ ప్రాసెస్లో యాజ్ యూజువల్ కాకుండా ఇంకేమైనా చేంజెస్ ఉంటే వాటి ఏమంటాము, డిజార్డర్స్ అంటారు. సో ఏమన్నా చూడండి మళ్ళొకసారి, డ్రగ్స్ యాక్టింగ్ ఆన్ మెటబాలిక్ డిజార్డర్స్. మెటబాలిక్ డిజార్డర్స్ మీన్స్ యాజ్ పర్ ప్రాసెస్ కాకుండా ఇంకేమైనా చేంజెస్ ప్రాసెస్లో, మెటబాలిక్ ప్రాసెస్లో ఏమైనా చేంజెస్ వస్తే వాటిని మెటబాలిక్ డిజార్డర్స్ అంటారు. దాంట్లో ఫస్ట్ వన్ యాంటీ డయాబెటిక్ డ్రగ్స్. యాంటీ డయాబెటిక్ డ్రగ్స్ మనం ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. యాంటీ డయాబెటిక్ డ్రగ్స్ నేమ్లోనే ఉంది. డయాబెటీస్కి అగైనెస్ట్గా ఇచ్చే డ్రగ్నే యాంటీబయాటిక్ డ్రగ్స్. మార్కెట్లో నెంబర్ ఆఫ్ డ్రగ్స్ ఉన్నాయి యాంటీబయాటిక్స్. షుగర్ పేషెంట్స్ ఈ డ్రగ్స్ అంటే ఏమంటున్నాము, యాంటీ డయాబెటిక్ డ్రగ్స్ అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డయాబెటీస్ అంటే, డయాబెటీస్ మీన్స్ మన బాడీలో ఉన్న బ్లడ్లో ఆర్ యూరిన్లో, బ్లడ్లో అండ్ యూరిన్లో రెండిట్లో కూడా టూ మచ్ షుగర్ ఉంది. అంటే దాని లిమిట్ కంటే ఎక్కువ షుగర్ ఉన్నప్పుడు దాన్ని ఏమంటాము, వాటిని ఏమంటున్నాము అంటే చూడండి డయాబెటీస్. లిమిట్ కంటే ఎక్కువ ఉంటుంది అని అంటే నథింగ్ బట్ డిజార్డర్గా ఉండాలి. ఒక పర్టికులర్ మేనర్లో ఎంత ఎక్కువ బాడీలో బ్లడ్లో ఎంత ఉండాలి అంతే ఉండాలి, ఎక్కువ ఉండదు. యూరిన్లో ఎంత ఉండాలి అంతే ఉండాలి, ఎక్కువ ఉండదు. టూ మచ్ షుగర్ ఇన్ ద బ్లడ్ అండ్ యూరిన్, వీటిని డయాబెటిక్ పేషెంట్స్. మరి డయాబెటిక్ పేషెంట్స్ ఎట్లా చెప్పవచ్చు, సిమ్టమ్స్ ఎలా చెప్పవచ్చు చూడండి. ఓవర్ యూరిన్, మతిమరుపు, కళ్ళు తిరగడం, ఎక్కువ ఆకలి, ఇవి డయాబెటిక్ పేషెంట్స్కి సిమ్టమ్స్. నెంబర్ 3 సిమ్టమ్స్ ఇలా చెప్తున్నాం. నెంబర్ 3 నెక్స్ట్ ఏం చేస్తున్నాం, ఏ టైప్ ఆఫ్ డ్రగ్స్ తీసుకోవాలి. మనం తీసుకునే యాంటీ డ్రగ్స్ అంటే యాంటీ డయాబెటిక్ డ్రగ్స్ ఏం చేస్తున్నాం చూడండి. ఈ బాడీలో ఉన్న బ్లడ్లో ఉన్న షుగర్ని డిక్రీజ్ చేయడానికి బాడీలోని ఇన్సులిన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఇన్సులిన్ ఏం చేస్తుంది చూడండి, బాడీలో ఉన్న బ్లడ్ని డిక్రీజ్ చేస్తుంది. బాడీలో ఉన్న బ్లడ్లో ఉన్న బ్లడ్ షుగర్ ఏం చేస్తుంది, డిక్రీజ్ చేస్తుంది. అర్థం. యాంటీ డయాబెటిక్ డ్రగ్స్ మీన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డయాబెటీస్ అంటే ఏంటంటే బాడీలో ఉన్న బ్లడ్లో ఆర్ యూరిన్లో అంటే టూ మచ్ షుగర్, లిమిట్ కంటే ఎక్కువ షుగర్ ఉంటే వాటిని డయాబెటిక్ పేషెంట్స్ అంటున్నాం. ఈ డయాబెటిక్ పేషెంట్స్కి సిమ్టమ్స్ ఏంటి? సిమ్టమ్స్ జనరల్గా మనకు ఎక్కువ ఆకలి కావడం, మతిమరుపు, ఓవర్గా యూరిన్ పాస్ అవ్వడం, అప్పుడప్పుడు కళ్ళు తిరగడం లాంటివి డయాబెటిక్స్కి సిమ్టమ్స్. ఈ డయాబెటిక్కి ఎగైనెస్ట్గా తీసుకునే డ్రగ్స్నే యాంటీ డయాబెటిక్ డ్రగ్స్ అంటారు. ఈ యాంటీ డయాబెటిక్ డ్రగ్స్ ఏం చేస్తున్నాయి అంటే బాడీలో ఉన్న బ్లడ్లో ఉన్న షుగర్ లెవెల్ని తగ్గించడానికి బాడీలో ఇన్సులిన్ అనే హార్మోన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఇన్సులిన్ హార్మోన్ నేచర్ ఏంటి అంటే బ్లడ్లో ఉన్న షుగర్ పర్సెంటేజ్ని ఇంక్రీజ్ చేస్తుంది. మార్కెట్లో నెంబర్ ఆఫ్ యాంటీ డయాబెటిక్ డ్రగ్స్ ఉంటుంది, బట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డ్రగ్ దట్ ఈస్ టోల్యూగ్లుటమైడ్. This one is anti-diabetic drug, one of the most important anti-diabetic drug. First of all, toluglutamaid structure explain. Structure of toluglutamaid. Structure and
CH3 S double bond O NH C double bond O NH C4 H9 ఇది స్ట్రక్చర్ ఆఫ్ టోల్యూగ్లూటమైడ్. దీని సింథసిస్ ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తాం? సింథసిస్ ఆఫ్ టోల్యూగ్లూటమైడ్. సింథసిస్ లో ఫస్ట్ తీసుకుంటాం చూడండి, టోలిన్ తీసుకుంటాం. టోలిన్ అంటే ఈ పార్ట్ తీసుకుంటాం. CH3 బెంజీన్ పైన CH3 తీసుకున్నాము, టోలిన్ అంటే. టోలిన్ లేకుంటే మిథైల్ బెంజీన్. దీనికి ఏం యాడ్ చేస్తున్నాం చూడండి, ClSO3H. దీన్ని క్లోరోసల్ఫోనిక్ యాసిడ్. క్లోరోసల్ఫోనిక్ యాసిడ్. క్లోరోసల్ఫోనిక్ యాసిడ్ నుంచి ఇక్కడ నెంబర్ ఆఫ్ ఆక్సిజన్స్ 3 ఉన్నాయి, హైడ్రోజన్స్ ఉంటుంది. ఇక్కడ నుంచి ఒక OH, ఇక్కడ నుంచి ఒక హైడ్రోజన్. ఈ హైడ్రోజన్ ఇక్కడ నుంచి ఉన్న ఒక OH. రెండు వెళ్ళిపోతుంది ఎలాగా? బై లాస్ ఆఫ్ H2O. సో ఆటోమేటిక్ గా ఈ పార్ట్ ఇక్కడ యాడ్ అయ్యింది. ఏమని రాస్తున్నా చూడండి, బెంజీన్ పైన ఏం రాస్తున్నా CH3, ఇక్కడ ఏం రాస్తున్నా చూడండి, ఆక్సిజన్స్ 2 మిగిలిపోతుంది, SO2, ఇక్కడ Cl. దీనికి ఏం యాడ్ చేస్తున్నాం చూడండి, అమోనియా యాడ్, NH3 యాడ్ చేసినప్పుడు చూడండి, ఇక్కడ నుంచి నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ 3 ఉన్నాయి. ఈ 3 హైడ్రోజన్స్ లో 1 హైడ్రోజన్ ఇక్కడ ఉన్న Cl అంటే బై లాస్ ఆఫ్ HCl. సింపుల్. ఈ NH3 ఇక్కడ యాడ్ ప్రొడక్ట్. బెంజీన్ పైన CH3, ఇక్కడ S డబల్ బాండ్ NH2. దీనికి ఏం యాడ్ చేస్తున్నాం చూడండి, Cl C డబల్ బాండ్ O C2H5. Cl C డబల్ బాండ్ O C2H5. సింపుల్. ఈ హైడ్రోజన్ ఇక్కడ ఉన్న Cl మళ్ళీ HCl. దాన్ని రాస్తున్నాం మనం. పైన ఇక్కడ CH3, ఇక్కడ S డబల్ బాండ్, ఇక్కడ S డబల్ బాండ్, నెక్స్ట్ NH C డబల్ బాండ్ O C2 దీనికి ఏం యాడ్ చేస్తున్నాం చూడండి, N-butyl amine. N-butyl amine యాడ్ చేస్తాం. N-butyl amine, butyl అంటే 4 కార్బన్స్. సో C4H9. N-butyl amine, C4H9 NH2 యాడ్ చేసినప్పుడు ఇది ఇక్కడ యాడ్. సింపుల్. ఈ NH2 లో నుంచి ఒక హైడ్రోజన్ C2H5OH. NH2 నుంచి ఒక హైడ్రోజన్ ఇక్కడ యాడ్ అవుతుంది. ఒక C2H5OH ఈ పార్ట్ అంతా రిమూవ్ అవుతుంది. ఇక్కడ నుంచి ఒక హైడ్రోజన్ అప్పుడు ఈ కంప్లీట్ ఈ పార్ట్ అంతా ఇక్కడ యాడ్. ఏమన్నా రాస్తున్నాం చూడండి, ఇక్కడ CH3 ఉంటుంది, ఇక్కడ మిగిలింది రాద్దాం. ఇక్కడ నుంచి S డబల్ బాండ్ NH C డబల్ బాండ్ నెక్స్ట్ ఇక్కడ NH C4. ఇది యాంటీ డయాబెటిక్ డ్రగ్, దట్ ఈస్ టోల్యూగ్లూటమైడ్. మళ్ళొకసారి టోల్యూగ్లూటమైడ్ ఏంటి, ఎందుకు యూజ్ చేస్తున్నాము, టోల్యూగ్లూటమైడ్ నేచర్ ఏంటి. Tolubutamide, it is nothing but anti-diabetic drug. It is used as a anti-diabetic drug. It stimulates the secretion of insulin by the pancreas and decrease the amount of glucose in the blood. Simple words lo cheptunam, blood lo unna sugar levels ni ఈ యాంటీ డయాబెటిక్ డ్రగ్ ఏం చేస్తుంది, డిక్రీజ్ చేస్తుంది. రీజన్ ఏంటంటే ఇన్సులిన్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. కాబట్టి యాంటీ డయాబెటిక్ డ్రగ్ బ్లడ్ లో ఉన్న షుగర్ లెవెల్స్ ని డిక్రీజ్ చేస్తుంది. ఎలా ప్రిపేర్ చేస్తున్నాం చూడండి, ఇది స్ట్రక్చర్ ఆఫ్ ది టోల్యూగ్లూటమైడ్ అంటున్నాం. స్ట్రక్చర్ ఆఫ్ ది
టోలిన్ బ్యూటామైన్. దీని సింథసిస్ ఎలా అవుతుంది? ఫస్ట్ స్టెప్లో టోలిన్ తీసుకుంటున్నాం. నెక్స్ట్ దానికి ఏం యాడ్ చేస్తున్నాం? ఫ్లోరోసల్ఫోనిక్ యాసిడ్ యాడ్ చేస్తాం. ఫ్లోరోసల్ఫోనిక్ యాసిడ్ నుంచి OH ఇక్కడ నైట్రోజన్ H2O ఇలా ఇక్కడ ఏమవుతుంది? అమోనియా యాడ్ చేసినప్పుడు ఈ Cl ఇక్కడ NH3 లో ఉన్న హైడ్రోజన్ అంటే HCl వెళ్ళిపోయి ఇలా ఇక్కడ నుంచి నేను రాసిన చూడండి Cl అండ్ హైడ్రోజన్ వెళ్ళిపోతుంది. దీని నుంచి N-బ్యూటైల్ అమైన్ యాడ్ చేసినప్పుడు ఫైనల్ గా మనకు ఫామ్ అనేది టోలిన్ బ్యూటామైన్ అమైన్. ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ యాంటీ డయాబెటిక్ డ్రగ్. నెక్స్ట్ స్టెప్లో అంటే నెక్స్ట్ క్లాస్లో యాంటీ ఇన్ఫ్లామేటరీ డ్రగ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీకు వాట్సాప్లో పెట్టండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాం.